తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. గోకర్ణ గౌరవాన్వితులు, శాస్త్రీయ సహస్ర కిరణ బిరుదాంకితులు, శక్తిపీఠం వ్యవస్థాపకులు పూజ్యశ్రీ డాక్టర్ స్వామి శాంతానంద్ పురోహితి గారు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. అమావాస్యలు, పౌర్ణములు, నిజంగా అమావాస్యకి చాలా శక్తులు ఉంటాయి, పౌర్ణమికి కూడా చాలా శక్తులు ఉంటాయని చెప్తారు. అంటే ఈ అమావాస్య పౌర్ణములకి మధ్య తేడా ఏంటి అసలు? ఈ శక్తులతోని మనుషుల నాశనాన్ని కోరుతారు, బాగు కూడా కోరచ్చు అని చెప్తా ఉంటారు. ఏంటంటారు అసలు అమావాస్య పౌర్ణములు అంటే ఏంటి అసలు? తప్పకుండా అమావాస్య పౌర్ణమి అనేటటువంటి తిథులు మన సనాతన ధర్మంలో అత్యంత విశిష్టమైనటువంటివి, అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మనము సముద్ర తీరాలకు వెళ్ళినప్పుడు గమనించవచ్చు, ఇది అందరికీ కూడా నిరూపితమైనటువంటి విషయం. ఏవైతే అలలు ఉంటాయో సముద్రానికి సంబంధించినటువంటివి, అమావాస్య రోజు సముద్రం యొక్క అలజడి ఒకలా ఉంటుంది, పౌర్ణమి వచ్చినప్పుడు సముద్రం యొక్క అలజడి ఒకలా ఉంటుంది. అంటే సముద్రం యొక్క అలజడులను, ఆటుపోట్లను కూడా ప్రభావం చేసేంత శక్తి ఉంది అనేటటువంటిది ప్రత్యక్షంగా మన కళ్ళ ఎదుటనే మనం సముద్రం యొక్క గతులను చూసి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అమావాస్య పౌర్ణములకు విశేష శక్తులు ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహం అనేటటువంటిది లేదు. అయితే అమావాస్య తిథి అనేటటువంటిది అత్యంత విశేషమైనటువంటిది. మనకు సనాతన ధర్మంలో మనకు మేలు జరగాలి అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం చాలా ముఖ్యమైనటువంటిది. దానికంటే కూడా భగవంతుని అనుగ్రహంతో పాటు ఇంకా విశేషమైనటువంటి అనుగ్రహం ఎవరిది ఉండాలి అని శాస్త్రం మనకు చెబుతుంది అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం మనకు ఉండాలి. కాబట్టి ఈ అమావాస్య అనేటటువంటిది ప్రత్యేకించి పితృదేవతల యొక్క అనుగ్రహము పొందడానికి అత్యంత విశేషమైనటువంటి పర్వదినముగా మనం భావించవచ్చు. కాబట్టి మీరు చూడండి, అన్నదానాలు ఎప్పుడు చేసినా కూడా అత్యధికంగా అమావాస్య రోజే అన్నదానాలు చేస్తూ ఉంటారు. కాబట్టి అన్నదానం అనేది పితృదేవులకు అత్యంత ప్రీతికరమైనటువంటిది. అన్నదానం చేస్తే పితృదేవతలు తృప్తి పడతారు, వాళ్ళు సంతోషించి మనకు ఆశీస్సులు అందచేస్తారు. పితృదేవతల అనుగ్రహం వల్లనే మనకు సర్వము సాధింపబడతాయి. కాబట్టి ప్రత్యేకించి పితృదేవత ఆరాధన కొరకు, శ్రాద్ధ కర్మల కొరకు, పితృతర్పణాల కొరకు, విశేషమైనటువంటి హవనాల కొరకు ఈ అమావాస్య అనేది దానాల కొరకు అత్యంత విశేషమైనటువంటిది. పౌర్ణమి సాధనకు విశేషమైనటువంటిది. యజ్ఞ యాగాదులు చేసుకోవడానికి, అనుష్ఠానాదులు చేసుకోవడానికి, వ్రత కర్మలు చేసుకోవడానికి, దాన ధర్మాలు చేసుకోవడానికి కూడా పౌర్ణమి అత్యంత విశేషమైనటువంటిది. గురుగారు, ముఖ్యంగా అమావాస్యని తాంత్రికంగా బాగా ఉపయోగిస్తారని చాలా పేరుంది. అదేవిధంగా అమావాస్య రోజు కొన్ని మనకు హైదరాబాద్ సిటీలోనే నిమ్మకాయలు తిప్పేయడం, మిరపకాయలు తిప్పేయడం, అవి రోడ్డు మీద పడేయడం, అది చాలామంది తొక్కడం, ఇలా జరుగుతూ ఉంటాయి. అది మనిషి జీవితం మీద, మనిషి శరీరం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? నిజంగానే తాంత్రిక శక్తులకు అమావాస్య అనేది ఒక పవర్ఫుల్ డేనా? అందులో ఎలాంటి సందేహం లేదండి. మన సనాతన ధర్మంలో ఎన్నో రకాలైనటువంటి పూజా పద్ధతులు, ఆచారాలు అనేటటువంటివి ఉన్నాయి. మనకు ఆ యొక్క వామాచారం అనేటటువంటిది ఉన్నది, తాంత్రిక విద్య ఉన్నది. ఈ వామాచారంలోనికి వస్తాయి తాంత్రిక విద్యలు, మంత్ర, యంత్ర, తంత్ర శక్తులు అన్నీ కూడా. కాబట్టి అందులో వాటికి శక్తి ఉంటుంది, వాటి వల్ల శుభ అశుభములు కలుగుతాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. కాకపోతే అలాంటి సాధనా పురుషులు కలికాలంలో అత్యంత అరుదు. కేవలం వాటి పేరిట వేషాలు వేసుకొని ఎదుట ఉన్నటువంటి జనాల యొక్క బలహీనతలను ఎన్కాష్ చేసుకొని వాళ్లను తప్పు మార్గంలో పట్టించడము, వాళ్ళ బలహీనతలను ఎన్కాష్ చేసుకోవడానికి మాత్రమే అత్యధికులు దీన్ని ప్రయోగం చేస్తూ ఉన్నారు. అంత మాత్రం చేత అలాంటివి తప్పు, కూడదు, చేయకూడదు, లేదా వాటికి శక్తి లేదు అని చెప్పడానికి లేదు. ఆ సాధన కలిగినటువంటి వాళ్ళు, ఆ శక్తి కలిగినటువంటి వాళ్ళు ఎక్కడో దగ్గర మనకు చాలా అరుదుగా ఉంటారు. వాటి ప్రభావం తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన రీతిగా నిమ్మకాయ, టెంకాయ, మిరపకాయలు, ఉప్పు, ఇవన్నీ గుమ్మడికాయలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ప్రభావము తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో అని వేదంలో చెప్పిన రీతిగా ప్రతిదీ కూడా మన మనసుకు ముడిపడి ఉంటుంది.
మనకు సైన్స్ కూడా చెబుతుంది. ఏమని చెబుతుంది? సంతోషంగా ఉన్నప్పుడు శరీరంలో ఒక రకమైనటువంటి ఎంజైమ్స్ ఉత్పత్తి అవుతాయని, ఓకే. బాధగా ఉన్నప్పుడు శరీరంలో ఒక రకమైనటువంటి ఎంజైమ్స్ ఉత్పత్తి అవుతాయని, ఆ ఎంజైమ్స్ ఉత్పత్తి కావడానికి మానసిక స్థితి కారణమవుతుంది. దీని సైన్స్ కూడా మనకు ధృవీకరిస్తుంది. అట్లాగే ఈ క్రియలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మానసిక స్థితికి, మానసిక దుర్బలతకు సంబంధించినటువంటి అంశం కాబట్టి తప్పకుండా ఆ మనస్సు ఆధారంగా ఈ వాటి యొక్క ప్రభావము ఎదుటి వ్యక్తి పైన ఉండేటటువంటి అవకాశం ఉన్నది. అంత మాత్రం చేత అవేవో మనకు కీడు చేస్తాయి, హాని చేస్తాయి అనేటటువంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. మామూలుగా దారి వెంబడి వెళుతూ ఉన్నప్పుడు ఏదో అశుద్ధమైనటువంటిది కనిపించింది అనుకోండి, కాళ్ళు కడుక్కుంటామా లేదా ఇంటికి వెళ్ళి మనము? అట్లాగే ఇది ఒక పదార్థం అనుకొని అటువంటివి దాటినప్పుడు ఇంట్లో కాళ్ళు చేతులు కడుక్కొని శుచిత్వంగా ఇంట్లోకి వెళ్ళడం అనేటటువంటిది మనకు అనాచారంగా వస్తూ ఉన్నటువంటిది. శుభ్రతలో ఒక భాగం అది. కాబట్టి ఆ యొక్క తాంత్రిక విద్యలు, మంత్ర విద్యలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ వాటి యోగ్యతను పొందినటువంటి వాళ్ళు వేళ్లపైన లెక్కబెట్టే మాదిరిగా ఈరోజు భూమండలం పైన ఉన్నారు. సో మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి వాళ్ళు నమ్మడానికి మనం వీల్లేదంటారు. అంతేనండి. ఇప్పుడు మనిషి యొక్క బలహీనతను బట్టి ఎదుటి వ్యక్తి సంపాదించుకునేటటువంటి మార్గాలను వెతుక్కుంటున్నాడు. కాబట్టి వ్యక్తి అన్న తర్వాత ఎన్నో కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి. ఆ వ్యక్తి మన దగ్గరికి వచ్చినప్పుడు వాడి బలహీనతను ఆసరాగా చేసుకొని నీవు ఇలా చేస్తే ఇట్లా అవుతుంది, ఇలా చేస్తే ఇట్లా అవుతుంది అని చెప్పి మనం చెప్పామనుకోండి, నిజంగా మంచి మార్గంలో వాడి మేలు కోరి నిజమైనటువంటి ఆ శక్తి, సాధనా శక్తి నీ దగ్గర ఉండి వానికి ఆ సన్మార్గంలో తీసుకెళ్ళి వాడికి మేలు జరిగితే సంతోషం, అందులో ఏమీ తప్పు లేదు. కానీ ఆ యోగ్యత, ఆ శక్తి ఏదీ లేకుండా కేవలం వేషభూషలు వేసుకొని సంపాదనయే ధ్యేయంగా లేదా దానిని ఒక వృత్తిగా ఎంచుకొని కేవలం సంపాదనకు మాత్రమే పరిమితమయ్యి డబ్బు మాత్రమే లక్ష్యంగా చేయడం అనేటటువంటిది ఇది ఎవరు కూడా సహించదగినటువంటి విషయం కాదు. ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. కాబట్టి గుడ్డిగా ఎవరిని పడితే వాళ్ళను నమ్మకూడదు. పుట్టు పూర్వతరాలు తెలుసుకోవాలా, వాళ్ళ వంశ గోత్రాలు తెలుసుకోవాలా, వాళ్ళ యొక్క ఆచార విచారాలు తెలుసుకోవాలా, వారి సాధనాల గురించి తెలుసుకోవాలా, ఆ వ్యక్తి ఎటువంటి వాడో మనకు తెలిసి ఉండాలా. అటువంటి వ్యక్తులని మనం ఆశ్రయించాలి. ఈరోజు పూటకొకరు, రోజుకొకరు, గల్లీకొకరు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తూనే ఉన్నారు. కాబట్టి అందులో పుట్టుకొచ్చేటటువంటి వాళ్ళ తప్పు కాదు. వీడు మంచివాడు కాదని గుర్తించలేకపోవడం నీ పొరపాటు. కాబట్టి ఏదైతే ఉందో ఏది సరి అయినటువంటిది, ఏది సరైనటువంటిది కాదు, ఎవడు యోగ్యుడు ఎవరు అయోగ్యుడు అనేది నీవు నిర్ధారణ చేసుకొని అడుగు వేయాలి. ఆ బాధ్యత నీపైనే ఉంటుంది. సో ముఖ్యంగా అమావాస్య, పౌర్ణమి తిథుల గురించి చాలా చక్కగా తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.